జయ శ్రీమన్నారాయణ. వివాహం ఎందుకు జరగడం లేదు, ఇది నేను దీని యొక్క పరిహారము ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియో చివరిలో చెప్తానండి. మీరు ఇప్పుడు నేను పూర్తిగా ముందు ఏదంటే దానికి గల కారణాలు ఏమిటి అని చెప్పని నేను మీకు వివరంగా వివరిస్తాను. అయితే ఏమిటి అని చెప్పంటే, మీకు కొందరికి మనకు ఆస్తులు ఉండకపోవచ్చు, ఐశ్వర్యం ఉండకపోవచ్చు. తద్వారా ఇప్పుడు ఏంటంటే వివాహం చేసుకోవడానికి ఇప్పుడు స్త్రీ కానీ పురుషులు కానీ వారికి ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి. తర్వాత అది ఏంటంటే ఇది ప్రాతకాలం నాటి మాట, ఇప్పుడు ఉన్న మాట కూడా అదే. ఎందుకు అని చెప్పారంటే ఈ రోజుల్లో లగ్జరీ లైఫ్ కోసం కానీ తర్వాత వచ్చేసి ఎక్కువ సాలరీస్ ఉండాలి అని చెప్పని మనం చూస్తున్నాము. ఇప్పుడు ఉన్న కొన్ని కమ్యూనిటీలో అయితే చాలా 2 లక్షలు 3 లక్షలు ఇట్లాంటి సాలరీ ఉండాలి, ఉంటే మాత్రమే మా యొక్క అమ్మాయిని మీకు ఇచ్చి వివాహం చేస్తామండి అని చెప్పని అది అంటూ ఉంటారు. అయితే ఈ స్థిరాస్తులు అన్ని కలిగిన కానీ ఏది ఉన్నా కానీ పెళ్లి వివాహం అనేది జరగకుండా ఉంటుంది. దీనికి గల కారణాలు ఏమిటి అని చెప్పంటే పితృదోషము, రుణదోషము, అంటే మన ఋషుల దోషము, అంటే తర్వాత మనం ఇంకోటి ఏంటంటే ఈ మనుషులు ఉండేది వీళ్ళకు కూడా దోషాలు అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అయితే ముందుగా ప్రధానంగా ఇలా చూసుకుంటే పితృదోషం అనేది చాలా ప్రధానమైనది. అయితే మనం అన్ని టెంపుల్స్కి వెళ్తాము, వెళ్ళిన తర్వాత దర్శనాలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి అన్ని కార్యక్రమాలు, పూజలు, నోములు అన్నీ చేస్తూ ఉంటాం. కానీ అసలు ఏమి మర్చిపోతాం అని చెప్పంటే పితృదోషము. పితృలకు తర్వాత మీరు జన్మించినప్పుడు కానీ మీకు కుజదోషం అనేది ఉంటుంది. అది అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుంది. అది మీరు మీ దగ్గరలో ఉన్న పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఆ దోషం ఉంటే మీరు పూజ చేయించుకుంటే అది నివృత్తి అవుతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పితృదోషం ఎట్లా అని చెప్పారంటే ఇది ఎలా చేసుకోవాలి అని చెప్పంటే నేను ఎక్కువ ఖర్చు కాకుండా మీకు చెప్తాను, వివరంగా చెప్తాను. మీరు ముందుగా పితృదోషం అనేది ఎట్లా వస్తుంది అని చెప్పంటే, మనము ఆచార ప్రకారము అయితే ప్రతి ఒక్క హిందువు తన యొక్క పూర్వీకులు మరణించిన తర్వాత తన అస్థికలు తీసుకెళ్లి ఆ గంగా నదిలో కలిపి పిండ ప్రదానం చేయాలి. పిండ ప్రదానం చేస్తే మాత్రమే వాళ్ళు సంతోషించి వాళ్ళు మిగతా లోకాలకు వెళ్ళిపోతారు. అయితే ఇంకా ఇలా మీరు ఇది చేయకుండా ఉంటే వాళ్ళు ఆ యొక్క పిశాచి శరీరం ధరించి ఇక్కడనే ఉంటారు. ఉండిన తర్వాత మనకు శాపనార్థాలు అనేది పెడతారు. అంటే పితృశాపం అనేది చాలా ప్రమాదకరం. వాళ్ళు శాపార్థాలు పెడతారు. ఎందుకంటే ఆయన మూలం మన తాతలు ముత్తాతల నుంచే కదా, మన పితృలు వాళ్ళ నుంచే మనం ఈ యొక్క జన్మ పొంది ఇక్కడ ఉన్నాం. అంటే వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ లేము కదా. ఇది చాలా మంది ఆలోచించాలి. మీకు ఇంకా పూర్తిగా మీకు తెలియాలని చెప్పారంటే ఇంకా మీ దగ్గరలో ఉన్న ఆ పురోహితులు కానీ వేద పండితులు ఉన్న వాళ్ళను చదివిన వాళ్ళను పోయి అడగండి. దానిలో గరుడ పురాణం చదివిన వాళ్ళని ఇంకా అడిగితే ఇంకా చాలా సంతోషకరం. ఎందుకంటే వారు పూర్తిగా విపులంగా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎలా అని చెప్పాలంటే పిండ ప్రదానం అనేది చాలా ఇంపార్టెంట్. అది పిండ ప్రదానం చేయండి. ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి ఇప్పుడు మీ ఉన్న పూర్వీకుల ఎవరి ఫొటోస్, మీ తాతలు ముత్తాతలు ఉంటాయో ఆ ఫోటోలు పట్టుకొని మీరు తెలంగాణలో గంగా నది ధర్మపురి ఉంది, అక్కడ గోదావరి నది ఉంది, అక్కడ ఉంటే అక్కడనే పురోహితులు ఉంటారు, అక్కడనే పిండ ప్రదానం అది చేయించుకోండి. చేయించిన తర్వాత వారు ఏందని చెప్పంటే మీ పూర్వీకులు అనేది సంతోషించి మీకు ఆశీర్వచనాలు చేసి వెళ్ళిపోతారు. ఆశీర్వచనం చేస్తే మాత్రమే మీ వంశాభివృద్ధి అనేది చెందుతూ ఉంటుంది. వంశం అభివృద్ధి అని చెప్పాలంటే ధనపరంగా కానీ, వస్తుపరంగా కానీ, తర్వాత సంతాన పరంగా కానీ జరుగుతుంది. పెళ్ళి అయినా కానీ కొంతమందికి సంతానం కాదు. సంతానం అంటే ఈ యొక్క పితృదోషం ఉన్నా కానీ సంతానం కాదు. అయితే మీరు ఈ యొక్క గంగానదికి వెళ్ళి మీరు చేయించుకొని, అంటే మీరు ఇంటి వద్దన ఉండి మీ పురోహితుడు అంటే ఇంటి వద్దనే చేసుకోండి. లేదు ఇక్కడికి ఎవరు రారు అని చెప్పంటే మీరు ధర్మపురి వెళ్ళండి. ఇంకా వెళ్ళేది ఉంటే కాశీ వెళ్ళండి, గయా వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడ పిండ ప్రదానం అనేది చేయించండి. చేయించిన తర్వాత ప్రతి అమావాస్య రోజు మధ్యాహ్నము మన పితృదేవతలు మన ఇంటి ముందుకు వస్తారు. ఇంటి ముందుకు వచ్చి నిలబడి చూస్తారు. నేను నీకు శరీరాన్ని ఇచ్చిన, ఇంత కుటుంబాన్ని ఇచ్చిన, ఇంత ఆస్తులు సంపాదించిన, ఇవన్నీ చేసిన, నా కనీసము అన్నము పెడతాడా లేదా అని చెప్పని వాళ్ళు చూసి ఆ 12 గంటల సమయంలో ప్రతి అమావాస్య రోజు వచ్చి చూసి మీరు పెట్టలేదనుకోండి,
దాని ఏదో శాపం పెట్టి వెళ్ళిపోతారు. శాపం అంటే ఇక నీకు వంశాభివృద్ధి జరగకుండా ఉండాలని చెప్పని శాపనార్థాలు పెడతారు. ఇది చాలా ప్రమాదకరం. వారి ఆశీర్వాదం ఉంటేనే మనం వంశం ఎదుగుతుంది. ప్రతి ఒక్కరు, ఎందుకంటే భగవంతునికి ప్రతి ఒక్కరు ఇక్కడ భగవంతుని పూజ చేస్తూ ఉంటాం. నువ్వు కాకపోతే ఇంకో ఆయన చెప్తారు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు చేస్తూ ఉంటారు. కానీ మీ పితృదేవతలకు మీరే చెయ్యాలి, పక్కింటోడు వచ్చి చెయ్యడు. కాబట్టి ఇది మిత్రులారా మీరు అందరు గమనించాలి. ఖచ్చితంగా పిండ ప్రదానం చెయ్యండి. తర్వాత అమావాస్య రోజు కనీసం ఒక 10 సార్లైనా 10 అమావాస్యలైనా మీరు ఆహారం వండిన తర్వాత మంచి శాకాహారం వండి అక్కడ బయట పెట్టి మొక్కి మీ పితృదేవతలు తలుసుకోండి. తలుసుకున్న తర్వాత ఏమైనా తలుసుకోవాలంటే మా వంశాన్ని ఇన్ని రోజుల నుండి మేము ఈ యొక్క పిండ ప్రదానం చేయకుండా ఉన్నాము, తాతయ్య ముత్తాత అని చెప్పని వాళ్ళని వేడుకుంటూ మీ మనసారా వేడుకొని వాళ్ళకు మొక్కిన తర్వాత అప్పుడు ఆహారం మీ ఇంటిల్లి పాది తినాలి. మీ ఇంటిల్లి పాది తిన్న తర్వాత వాళ్ళు అప్పుడు సంతోషించి తర్వాత మీరు ఎట్లా అని చెప్పంటే నీళ్ళు ఇట్లా మనం ఇట్లా చేతిలో పోసుకొని ఇట్లా వేయాలన్నమాట. పోస్తే వారు ఆహారం అనేది తాగుతారు, నీళ్లు అనేది తాగుతారు. తర్వాత ఆహారం అనేది తీసుకుంటారు. మనం ఏంటంటే కాకి రూపంలో వచ్చి మన పితృదేవతలు తీసుకొని ఆహారము తిని వెళ్తారు అని చెప్పి అనేది ఉంది మన శాస్త్రంలో. అయితే ఏంటి అని చెప్పంటే కాకి తింటే మీ పూర్వీకులు ఏ జన్మలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, స్వర్గంలో ఉన్నా లేదా నరకంలో ఉన్నా వారికి ఆహారం అనేది వెళ్తుంది. తర్వాత ఈ జీవుడు మరణించిన తర్వాత వెళ్ళడానికి మినిమం 1 సంవత్సర కాలం పడుతుంది అని చెప్పని ఈ శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే వెళ్తూ మనం ఏందని చెప్పంటే ఏది మనం జీవుడు మరణించినాక 3వ రోజు, 5వ రోజు, 11వ రోజు పెద్ద కర్మ ఇట్లా చేస్తూ తర్వాత నెల మాసికము అని చెప్పి అంటాం. నెల చేసేది నెల వస్తుంది. లాస్ట్ చివరికి సంవత్సరికము అని చెప్పి అంటారు. అంటే పెద్ద కర్మ. ఆ యొక్క సంవత్సరికం మనం చేసిన తర్వాత, ఆ పెద్ద కర్మ చేసిన తర్వాత అప్పుడు పూర్తిగా ఆయన అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇది ప్రధానంగా సంవత్సరం పాటు చేయాలి. ఈ మధ్య కాలంలో వాళ్ళైనా మీ యొక్క పూర్వీకులు కాలం చేసినట్లయితే ఇది చేయండి. లేదంటే చేసి చాలా కాలం అయింది. మా వారు మా పూర్వీకులు అందరూ మరణించి కూడా చాలా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవుతుందండి. అయినా కానీ మీరు మీ యొక్క ఫోటో ఉంటే ఫొటోస్ తీసుకుని వెళ్ళండి, గోదావరికి వెళ్ళండి, అక్కడ పోయి చేయించుకోండి. అంత పెద్ద ఖర్చు కూడా ఉండదండి. అక్కడ పూజారికి 15 నుంచి 2000, 2500 మధ్యలో తీసుకుంటారు. ఖర్చు లేకుండా మీ యొక్క దోషం తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత వివాహం జరుగుతుంది, మంచి పుత్ర సంతానం కలుగుతుంది, అది మంచి అభివృద్ధి జరుగుతుంది. మీరు చేసే వ్యాపారంలో కానీ, మీరు చేసే ఉద్యోగంలో కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ లభిస్తాయి. అయితే ఇది ఏందని చెప్పండి, ఇవి చేయకుండా మనం వివాహం జరగట్లేదు అని చెప్పని చాలా మంది వాపోతారు, చాలా బాధపడుతూ ఉంటారు. కనీసం 30 నుంచి 35 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వివాహం జరగట్లేదు ఈ మధ్య కాలంలో. దానికి మళ్ళీ ఆర్థిక సమస్యలు అనేటివి అవి కూడా ఉంటాయి. ఇది ఒకటే కాదు, ఇది కూడా చేసుకుంటే ఇది ఒక దోషం అని చెప్తున్నానండి. తర్వాత మీరు ఆ గంగా స్నానం చేసి వచ్చిన తర్వాత మినిమం వచ్చిన తర్వాత ఇంకో చిట్కా లాస్ట్ ఏమిటి అంటే, గంగా స్నానం చేసి వచ్చిన తర్వాత పిండ ప్రదానం అన్ని చేసిన తర్వాత వచ్చిన తర్వాత రోజు ఉదయం సాయంత్రం మీ పూజా మందిరంలో దీపారాధన చేయండి. దీపం పెట్టండి, ధూపం పెట్టండి, నైవేద్యం పెట్టండి స్వామివారికి. మీ ఇంట్లో ఏ దేవత ఉంటే ఆ దేవతకు మొక్కండి. మంచి శాకాహారంతో భోజనం చేసుకుంటూ కనీసం ఒక 5 వారాలు, ఒక 10 వారాలు అట్లా చేయండి. చేస్తే తర్వాత తులసి కోట దగ్గర కూడా మీరు పూజ చేయాలి. చేసిన తర్వాత లక్ష్మీనారాయణ లేదా శివపార్వతులను మంచిగా వేడుకోండి. నీకు 100% అది జరుగుతుందని చెప్పని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో మీకు గట్టి నమ్మకం అనేది ఉండాలి. ఏదో చెయ్యమన్నారు కదా, ఇది చేస్తే అవుతుందట అని చెప్పని మీ సొంతంగా మీ బుద్ధితోటి మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే మీ మనసారా చేయాలి. మనసారా చేస్తే మాత్రమే మీకు ఫలితం ఉంటుంది. నేను చెప్పినా అని చెప్పని మీరు వెళ్ళి చేసి ఇక అవుతుంది, ఇక మాకు వివాహం అవుతుంది అని చెప్పని మీరు ఇట్లా స్త్రీ పురుషులు ఇద్దరికి ఇది సంబంధం ఉంటుంది. ఇంకొకటి ఎవరికైనా ఉంటుంది, ఇద్దరికి చెప్తున్నా, ఓన్లీ మగవాళ్ళకి కాకుండా స్త్రీలకు కూడా చెప్తున్నాను. మీరు కూడా మీ దోషాలు ఉంటే ఏమన్నా అవి ఉంటే పోగొట్టుకోవడానికి ఇది పితృదోషం అనేది ఉంటుంది. కావున ఈ పితృదోషం పోయేటట్టు మీరు చేసుకోండి. మీకు త్వరలో పెళ్లి తొందరగా అవుతుంది. నేను ఇంతకు ముందు
ఆ వివాహం కాని వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, వారికి చెప్పాను, వారికి 100% జరిగింది. వారికి ఇద్దరేసి సంతానములు కలిగింది. వాళ్ళు వాళ్ళ భర్తతోటి చాలా సంతోషంగా జీవిస్తున్నారు. కావున ఈ యొక్క నా వీడియో చూసిన వారందరూ ఇది నేను చెప్పిన ప్రకారం పితృదోష కర్మ అనేది ఏమైనా దోషం ఉంటే పోవడానికి నేను చేసిన పద్ధతి, ఆ చెప్పిన పద్ధతి చేయించుకోండి. మీకు వివాహం అతి తొందరలో జరుగుతుంది. అందరికీ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. హాస్పిటల్స్లో మీరు ఇంకొక విషయం ఏమంటే, హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు కూడా ఈ సంతానం అనేది ఉంటుంది. సంతానం కోసం వాళ్ళకు నేను వివరంగా మరి యొక్క వీడియో చేస్తాను. అది చేసిన తర్వాత వాళ్ళకు వస్తుంది. ఈ వివాహం కోసం అయితే ఈ యొక్క కర్మలు ఆచరించండి. ఇంకొకటి, మీరు మీ యొక్క జాతక రీత్యా కూడా ఈ దోషాలు కొన్ని కాలసర్ప దోషం కూడా అని చెప్పి అంటారు. అది కూడా మీ పురోహితుల దగ్గరికి వెళ్తే, అక్కడి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే చేస్తారు. అది కూడా తక్కువ ఖర్చులోనే చేస్తారు. అది 1000-1500 లోపల అయిపోతుంది. అది ఇది ఒక 3000-3500 లోపు ఖర్చు తగ్గిపోతుంది. అది అంతే, అయితే అంతకు ఎక్కువ కాదు. అది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ పూజా బలం గట్టిగా ఉండాలి. మీ గ్రహస్థితి గ్రహ బలం అనేది, గ్రహాల యొక్క మీకు ఏదన్నా సమస్య ఉన్న కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ గ్రహ పీడ ఏమన్నా ఉంటే తొలగిపోవడానికి మీరు నారాయణ మంత్రం కానీ, శివనామములు కానీ, నారాయణ నామములు కానీ చెయ్యండి. శివనామం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ రోజు 108 సార్లు ఇలా చెయ్యండి. లేదంటే ఓం నమో నారాయణ, ఇది మరి మూల మంత్రం. ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని చెప్పండి. అమ్మవారిని పూజించినట్టయితే దుర్గామాతను కానీ ఇతర దేవతలను పూజించినట్టు వారి యొక్క నామమును తలుచుకోండి. మీకు 100% జరుగుతుంది. ఎందుకు అని చెప్పంటే, నేను ఇప్పుడు ఎవరైతే ఈ నామం ఇప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ పోతే, ఆ యొక్క రెగ్యులర్గా అంటే ఎవరైనా మనకు ఎదురుపడ్డ, మనకు పూర్వకాలం శరణు అని చెప్పని అనేవాళ్ళట పూర్వం. ఇప్పుడు ఏంది, మన ఎవరైనా మనకు కలిస్తే నమస్తే హాయ్ అనుకుంటా జై శ్రీమన్నారాయణ లేదా జై శ్రీరామ్ అని చెప్పని ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం కదా. అలాగే మీరు రోజు చేసిన కొద్దీ ఏమైందంటే, ఎవరైనా మనకు ఎదురుగా పడ్డ కానీ ఏమంటే హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్ అని చెప్పని నమస్కారం ఇట్లా చేసుకుంటామండి. అలాగే రోజు తలుచుకుంటూ పోతే భగవంతుడి నామం మన నానుడి పదం లెక్క అవుతుంది. అయితే దీనికి ఏమైతే అని చెప్పంటే, ఈ నామం చేయడం వల్ల గ్రహస్థితి బాగోలేకున్నా కానీ గ్రహాలు మనల్ని ఏమి చేయవు. అవి పక్కకు తొలిపోద్ది. భగవంతుడు ఫస్ట్, తర్వాత గ్రహాలు. కాబట్టి భగవాన్ నామం స్మరించినట్లయితే మీకు ఎల్లవేళల సుఖ సంతోషాలు ఉంటాయి తప్ప బాధలు అనేది ఉండవు. అది చేయండి. తద్వారా నేను చెప్పిన ఈ పితృదోష కర్మ చేయించుకోండి. అన్ని శుభాలే జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ.